కాళేశ్వరం కూలిపోయిందని అసత్యాలు ప్రచారం చేసిన రేవంత్ సర్కార్ ఇప్పుడు రివర్స్ పంపింగ్లో భాగమైన రాంపూర్ పంప్ హౌస్ మోటార్లను ప్రారంభించింది. రాంపూర్ పంప్ హౌస్ను ప్రారంభించి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అవసరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే మరోసారి నిరూపించిందన్నారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. 1,00,000 కోట్లు వృధా అయ్యాయని కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారం తప్పని తేలిపోయిందన్నారు. రివర్స్ పంపింగ్ వృధా అని విమర్శించిన వారే ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీ వరద కాలువకు రివర్స్ పంపింగ్ చేస్తున్నారన్నారు. రాజేశ్వరరావుపేట, ముక్కాల్ పంప్ హౌస్లను కూడా వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు వేముల. ఎస్ఆర్ఎస్పీపై ఉన్న అన్ని లిఫ్ట్లను ఆన్ చేసి చెరువులు నింపి నిజామాబాద్ జిల్లా రైతాంగానికి నిరంతర సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు వేముల ప్రశాంత్ రెడ్డి. ఇక కాళేశ్వరం రివర్స్ పంపింగ్ సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధులు లివెల్ అందిస్తారు. లివెల్, కాళేశ్వరం రివర్స్ పంపింగ్ సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇవాళ రాష్ట్రంలో కరువు వచ్చినా ఏదైనా కాళేశ్వరమే దిక్కైంది. ఇవాళ ఏదైతే ఎవరు కురుస్తున్న వర్షాలకు కావచ్చు, ఇటీవల కురుస్తున్న వర్షాలకు కాళేశ్వరం నీటి పంపింగ్ జరుగుతుంది. ఎస్ఆర్ఎస్పీ సంబంధించి ఎత్తిపోతల కొనసాగుతున్నాయి. ఎత్తిపోతల వల్ల దీనివల్ల ఎస్ఆర్ఎస్పీ సంబంధించి జగిత్యాల జిల్లాతో పాటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన 2 లక్షల ఎకరాల ఆయకట్టు ఇవాళ సాగు విస్తీర్ణంలో కానుంది. ఇప్పటికైనా ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2లో ఉన్న లిఫ్టులన్నీ ఆన్ చేసి నీళ్లు నింపాలని చెప్పేసి మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గుర్తు చేశారు. ముమ్మాటికి కాళేశ్వరమే ఇవాళ కన్నతల్లి లాంటి కాళేశ్వరమే తెలంగాణకు వరప్రద అయినట్టు కూడా మరొకసారి గుర్తు చేశారు. కాళేశ్వరం జలాలే ఇవాళ ఎస్ఆర్ఎస్పీకి వరద తప్ప అంతకు మించి ఇంకోట్లేదు అని చెప్పేసి కూడా మరొకసారి గుర్తు చేశారు. ఏదైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంకల్పించిన కాళేశ్వరం ప్రాజెక్టే ఇవాళ కల్పతరువు తప్ప ఇంకోటి కాదని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తూ ఇప్పటికైనా ఎస్ఆర్ఎస్పీకి సంబంధించి పంపులు ఆన్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భం చెప్పారు. కాళేశ్వరం రివర్స్ పంపింగ్ లో భాగమైన రాంపూర్ పంప్ హౌస్ మోటార్లు నడపడాన్ని స్వాగతిస్తున్నామని గుర్తు చేస్తూ రాంపూర్ పంప్ హౌస్ ను ప్రారంభించడం కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అవసరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి నిరూపించింది. 1,00,000 కోట్లు వృధా అయిందన్న దుష్ప్రచారం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగమైన రాంపూర్ పంప్ హౌస్ మోటార్ ప్రారంభించడం, నీళ్లు ఎత్తిపోయడం వారి దుష్ప్రచారం ముఖ్యమైనది తేలిపోయింది. రివర్స్ పంపింగ్ ద్వారా వృధా అని విమర్శించిన వారే ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీ వరద కాల్వకు నీరు విడుదల చేయడం అలా కాళేశ్వరంలో భాగమే అంటూ కూడా గుర్తించారు. రాజేశ్వరరావుపేట, ముక్కల్ పంప్ హౌస్లను కూడా వెంటనే ప్రారంభించి సాగునీటి ఇవ్వాలని చెప్పేసి గుర్తు చేశారు. వరద కాల్వ నిండుగా నింపి జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలోని సుమారు 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవాళ రాంపూర్ పంప్ ఆన్ చేసినాయంటేనే కాళేశ్వరం యొక్క గొప్పతనం తెలిసొచ్చింది. ఇవాళ కరువు వచ్చినా కాలమైన ఏదైనా ఎస్ఆర్ఎస్పీకి సంబంధించి కాళేశ్వరమే వాళ్ళ కల్పతరువు, కాళేశ్వరం తప్ప ఇంకోటి వాళ్ళ కానే కాదంటూ కూడా చెప్పారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 1,00,000 కోట్లు వృధా అని పదే చేసిన ప్రచారం అంతా కూడా వృధానే తప్ప వాళ్ళ 1,00,000 కోట్లు వృధా కాలేదు, వారన్నా 1,000 కోట్లు వృధా కాలేదు. కేవలం ఇవాళ వరద జలాలను ఎత్తిపోసుకోవాలంటే మళ్ళీ ఎస్ఆర్ఎస్పీ ద్వారా ఏదైతే రాంపూర్ పంప్ హౌస్ ఆన్ చేసినట్టేనే కాళేశ్వరం యొక్క పనితనం తెలిసింది. కాళేశ్వరం పనితనంలో భాగంగానే వాళ్ళ రాంపూర్ పంపు ఆన్ చేశారు. ముక్కాల్ సంబంధించి కావచ్చు, ఇవాళ ఇంకో ఏదైతే ఉన్నాయో ప్రాజెక్ట్ అన్ని కూడా ఇవాళ పంపులు ఆన్ చేసి మళ్ళీ నిజామాబాద్ జిల్లాకి ఇటు జగిత్యాల జిల్లా రైతాంగానికి సాగునీరు అందించాలని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సునీత,
రైట్ లివిల్. థ్యాంక్ యూ.